బ్రేకింగ్ న్యూస్. గండికోట మర్డర్ కేస్ మిస్టరీ ఇప్పుడప్పుడే వీడేలా. అసలేం జరిగిందో పోలీసులే ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు. అందుకే మర్డర్ జరిగి ఇంతకాలం జరుగుతున్నా ఇంకా క్లారిటీ రావడం లేదు. కేసులో అనేక కోణాలు, మలుపులు ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. అంతేకాదు, హంతకులు ఎలాంటి క్లూ లేకుండా జాగ్రత్త పడడం కూడా కేసు నిర్ధారణలో ఆలస్యానికి కారణమవుతుందని తెలుస్తుంది. అయితే దీని గురించి కీలక అప్డేట్ అందించడానికి మన కడప జిల్లా రిపోర్టర్ శర్మ గారు లైన్లో ఉన్నారు. తనతో మాట్లాడదాం. ఎస్ శర్మ గారు, అసలు వైష్ణవి హత్య కేసులో ఎందుకు ఇన్ని మలుపులు చోటు చేసుకున్నాయి? రోజుకు ఒక కొత్త అప్డేట్ వస్తుంది, బట్ స్టిల్ అది నిర్ధారించడానికి ఆధారాలు కూడా సరైనవి లేకుండా పోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? కౌసల్య, మొత్తం వైష్ణవి హత్య కేసు వ్యవహారం ఇప్పటికీ తేలని వ్యవహారంగా కనిపిస్తోంది. దీంతో హత్య జరిగినటువంటి ప్రాంతంలో ఎటువంటి ఆధారాలు పోలీసులకు లభ్యం కాకపోవడం, దీనికి సంబంధించిన లింకులపై ఎంత ఆరా తీసినా కూడా ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడం ఈ కేసు మిస్టరీగా మారింది. మొదట లోకేష్ అనుకున్నారు, తర్వాత కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఏదైతే ఎవరి మీదైతే అనుమానాలు పడ్డారో, ఎవరైతే అనుమానంతో వాళ్ళు విచారించారో ఎక్కడా కూడా లింకులు దొరకపోవడంతో కేసును మరో కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సెల్డప్ మీద ఆధారపడ్డారు. ఇతర సాంకేతిక ఆధారాల కోసం వెతికే పరిస్థితి ఏర్పడుతోంది. కౌసల్య, అయితే పోలీసులు కూడా డిఫరెంట్, ఎంతో మంది పోలీసులు కూడా ఎన్నో బృందాలుగా గాలింపు చర్యలు చేస్తున్నారు. బట్ ఇప్పటికి కూడా ఈ కేసులో ఒక నిర్ధారణకి రాలేకపోతున్నారు. అసలు ఇది ఎవరి వైఫల్యం అని చెప్పుకోవాలి? వైఫల్యాల కథ అనుకుంటే పోలీసులు వైఫల్యాలు చెందారా అనడానికి లేదు. ఎందుకంటే సమగ్రమైనటువంటి దర్యాప్తు కోణంలో అనేక మంది పోలీసు అధికారులను ఇన్వాల్వ్ చేశారు. అనేక కోణాల్లో ఫోరెన్సిక్ కానివ్వండి, తర్వాత వచ్చేసి సేల్ సంబంధించినటువంటి టెక్నికల్ అనాలిసిస్ కానివ్వండి, ఇంకా అనేక అనాలిసిస్ చేస్తున్నారు. తర్వాత అనేక మందిని నిపుణులను ఈ రంగంలోకి దించారు. తర్వాత ఇప్పటికీ వివేకానంద రెడ్డి హత్య కేసు తర్వాత ఇంత క్లిష్టమైన కేసు కడప జిల్లాలో ఇదే అని చెప్పుకోవచ్చు. అందరినీ రంగంలో దింపారు. తర్వాత ఈ కేసు నిరూపించడానికి ఏదైతే బాలిక హత్య జరిగిందో, హత్య జరిగిన ప్రాంతం కానీ, డెడ్ బాడీ జరిగినటువంటి ప్రాంతంలో కానీ కనీసం చిన్న క్లూ, ఏ హత్య కేసులో ఒక చిన్న క్లూ దొరుకుతుంది. ఈ కేసులో క్లూ దొరకపోవడమే ఇక్కడ పోలీసులకు సవాల్గా మారింది. ఆ సవాల్ని ఛేదించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అయితే ఇప్పటి వరకైతే ఎవరైతే అనుమానించామో, ఎవరి మీద అనుమానాలు ఉన్నాయో ఎవరి మీద కూడా ఆ అనుమానాలు రుజువు కాకపోవడంతో మరో కొనలో దర్యాప్తు మొదలు పెట్టారు. అది ఎప్పటిలోపల అవుతుంది అని పోలీసులు ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు. కౌసల్య, అయితే ఫస్ట్ లోకేష్ అన్నారు, వైష్ణవి ప్రియుడు లోకేష్ హత్య చేస్తుండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తను కాదని నిర్ధారించారు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులని చెప్పారు, వాళ్ళు కూడా కాదని, ఇప్పుడు వాళ్ళని కూడా నిర్ధారించలేమని చెప్పి పోలీసులు గట్టిగా చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. అయితే అసలు ఎవరు చేసుండొచ్చు, ఎవరికి అవసరం ఉంది, అసలు ఏ అవసరంతో ఈ హత్య చేస్తారనేది మాత్రం అసలు బయటపడడం లేదు. ఒకవైపు వాళ్ళ తల్లి సంబంధించిన వాళ్ళు హత్య చేస్తుండొచ్చు, పరువు హత్య అయి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. బట్ ఇవేమీ కాదంటారు. ఏది అయి ఉండొచ్చు? ఇంకా జనరల్ గా ఎప్పుడైతే లోకేష్ తన సంబంధం లేదని పోలీసులు తెలిసారో, నెక్స్ట్ కుటుంబ సభ్యులు అనుకున్నారు. కుటుంబ సభ్యుల కోణంలో చాలా నిశ్చితంగా పరిశీలించారు పోలీసులు. వాళ్ళకి అసలు చాలా ఎక్స్టెండ్ పోయి కూడా పోలీసులు విచారణ చేసినట్టు మధ్య చేస్తుంది. అయితే ఎక్కడ ఆధారం దొరకలేదు. అయితే ఇక్కడ ఆకతాయిల పనే లేదా ఇంకొక ఇతరులు చేశారా, తర్వాత అమ్మాయికి అంటే వీళ్ళ కుటుంబ సభ్యులకు వీళ్ళకు ఎవరు తెలియని ఎవరైనా శత్రువులు ఉన్నారా అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. తర్వాత ఒక ఇంటర్ విద్యార్థి ఇంత దారుణంగా కిరాతకంగా హత్యకు గురి కాబట్టి 9 రోజులైంది. వాటి ఈ రోజులకి 9 రోజులైన అందులో ఒక్క నిజం కూడా బయటకు రాకపోవడం ఆ విచారణ కలిగిస్తుంది. చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం. అయితే ఇప్పుడు వైష్ణవి మర్డర్ కేసు గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు వాళ్ళు ఏం నిర్ధారణకు వస్తున్నారు? ఎప్పటికీ కేసుని ఛేదించే అవకాశం కనిపిస్తోంది? ముఖ్యంగా తమకు దొరికినటువంటి ఆధారాలు అంటే ఏదైతే అనుమానాల నేపథ్యంలో సేకరించినటువంటి ఆధారాలు, తర్వాత అక్కడ హత్య జరిగినటువంటి సీన్కి సంబంధించి వీళ్ళైతే తీసుకున్నారో, తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా అన్నింటినీ క్రోడీకరించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో కొంతమంది నిపుణులను ప్రత్యేకంగా పిలిపించి కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. 1-2 రోజుల్లో దర్యాప్తు తేలుతుంది అనే ఒక ఆశ కనిపిస్తుంది. అయితే మరోవైపు ఇప్పటికీ కూడా జమ్మలమూరు పోలీస్ స్టేషన్ కు అనేక మంది అనుమానితులను తీసి విచారిస్తూనే ఉన్నారట. గండికోటకు సంబంధించి కానీ, లేకుంటే ఆ రోజు గత సోమవారం ఎవరైతే వైష్ణవి ఉన్న సమయంలో ఎవరైతే పర్యాటకులుగా వచ్చారో వారిని కానీ, తర్వాత సెల్ డంప్ ఆధారంగా పరిసర ప్రాంతాల్లో సెల్లులో మాట్లాడినటువంటి కాన్వర్సేషన్స్ ఆధారంగా చాలా మందిని పిలిచి విచారిస్తున్నారు. ఈ విచారణలో కొంత సమాచారం ఉంది. ఆ సమాచారం రూఢి చేసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒక 1-2 రోజుల్లో బయట పెట్టే అవకాశం ఉంది. కానీ ఇంకా టెక్నికల్ సాక్ష్యాలు లేకుండా వెంటనే బయట పెడితే కేసుల తర్వాత కోర్టులో ఛాలెంజ్ చేసుకోలేమన్న ఒక కారణం చేతనే డిలే చేస్తుంటే కనపడుతుంది. అయితే సెల్ టవర్స్ డంప్ ఆధారంగా ఏమైనా క్లూని సేకరించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా?
సెంటెంప్ విశ్లేషణ కోసం దాదాపు 10 మంది ఎస్ఐలను ప్రత్యేకంగా నియమించారు. మొత్తం ఎప్పుడైతే నిందితులు ఈ ప్రాంతంలో హంతకులు వెళ్లి ఉంటారు, తర్వాత ఈ వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు 10 సెల్ ఫోన్ టవర్లు మొత్తం ప్రొద్దుటూరు నుంచి అప్ టు జమ్మలమడుగు గండికోట వరకు ఉన్నాయి 10 సెల్ ఫోన్ టవర్ల డంప్స్ తీసుకున్నారు. ఆ డంప్స్ విశ్లేషిస్తున్నారు. అయితే హంతకులు చాలా తెలివిగా కేవలం మెసేజ్లు ఫోన్లే కాకుండా కొన్ని ప్రత్యేకమైన యాప్లు ఉపయోగించి, అంటే మొబైల్ డేటాలు మాత్రం ఉపయోగించుకుని యాప్ల ద్వారా వాళ్ళు టెక్స్ట్ మెసేజ్లు కానీ లేకుంటే వాళ్ళ ఆడియో సంభాషణలు కానీ జరిగినట్టు తెలుస్తుంది. అక్కడే చిక్కుముడి వీడడం లేదు. ఒక్క క్లూ ఉన్నటువంటి క్లూను దానికి సంబంధించిన బలపరిచేటువంటి సాక్ష్యం దొరకపోవడం వల్ల పోలీసులు కొంత డిలే అవుతోంది. దాన్ని ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు కౌసల్య. అయితే గండికోట వైష్ణవి మర్డర్ కేసు ఏదైతే ఉందో అదొక పెద్ద మిస్టరీ అని చెప్పుకోవచ్చు. అక్కడ స్థానికంగా ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారో, అసలు వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? గండికోట వరుసగా ఈ 9 రోజుల్లో మనము గండికోటకు తరచూ వెళ్ళడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక విషయాలు మాట్లాడితే గండికోటలో అసాంఘిక కార్యకలాపాలు అంటే కొంతమంది మద్యం సేవించడానికి, తర్వాత సరదాగా ఉండడానికి, గడపడానికి ఇక్కడికి వస్తుంటారని మాత్రం విన్నాను. కానీ ఇలాంటి హత్యస్ రహస్యంగా అతి భయంకరంగా హత్య చేసి ఆధారం లేకుండా చేసే పరిస్థితి ఇక్కడ ఉందా అని వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఇంత విశాలమైనటువంటి గండికోట ప్రాంతంలో తర్వాత పర్యాటకులు వస్తారు, కొంత ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. కానీ ఈ రకమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామస్తులు కూడా దీని మీద కొంత విచారం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి ఇక్కడికి వచ్చి చనిపోవడం అనేది వాళ్ళు కూడా బాధగా ఫీల్ అవుతున్నారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. సో ఈ సందర్భంగా వాళ్ళు ఏ విధంగా స్పందించారు? అసలు వైష్ణవి మర్డర్ కేసులో వాళ్ళే ప్రధాన నిందితులు అన్నట్టుగా కూడా చాలా చర్చలు అయితే వచ్చాయి, చాలా ఆరోపణలు అయితే వచ్చాయి. ఆ సందర్భంగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది, ఇప్పుడు వాళ్ళేం కోరుకుంటున్నారు ముఖ్యంగా? మొత్తానికి ఈ వ్యవహారంలో పోలీసు విచారణ మిగతా విషయాలు అన్ని పక్కన పెడతాయి. కుటుంబ సభ్యుల మీద వచ్చినటువంటి ఆరోపణ సాధారణమైన ఆరోపణ కాదు. సొంత అన్నల మీదే చెల్లెల్ని దారుణంగా హత్య చేసినటువంటి అభియోగాలు వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి. పెద్ద ఎత్తున ప్రచారం, ముఖ్యంగా దీంట్లో ఆరోపణలు, పుకార్లు తర్వాత ఇవే ఎక్కువగా కొనసాగాయి. కుటుంబ సభ్యులు మా మీద ఎందుకు నిందలు వేస్తున్నారంటే ఇప్పటికీ ప్రశ్నిస్తున్నారు. తర్వాత తాము గోడు చెప్పుకోలేకపోతున్నామని తన సన్నిహితుల ద్వారా ఇప్పటికే మన ఇటీవల వచ్చినటువంటి రూమర్స్ కానీ అంటే ఈ పుకార్ల మీద వాళ్ళు చాలా బాధపడుతూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసి తెలుస్తుంది. అయితే తర్వాత మీడియాతో మాట్లాడడానికి, ఫస్ట్ హత్య జరిగిన తర్వాత 2-3 రోజులు మీడియాతో మాట్లాడడానికి కానీ, తర్వాత ఫోన్లో మాట్లాడడానికి కానీ వాళ్ళు సహకరించారు. కానీ తర్వాత వచ్చినటువంటి కథనాలు, ఈ రకరకాల ఆరోపణలు ఏదైతే పుకార్లు జరుగుతున్నాయో, బయట ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారానికి భయపడి కనీసం మాట్లాడేందుకు కూడా నిరాకరించే పరిస్థితి. కానీ పోలీసుల వద్ద తాము ఎటువంటి తప్పు చేయలేదు, మా మీద ఎందుకు ఇంత ప్రచారం జరుగుతుందని ఒక ఆవేదన అయితే వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది కౌసల్య. రైట్ శర్మ, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం గండికోట మర్డర్ కేసు మిస్టరీ ఇప్పుడప్పుడే అసలు వీడియోలో అయితే కనిపించడం లేదు. అసలు ఏం జరిగిందో పోలీసులే ఒక నిర్ధారణకు అయితే రాలేకపోతున్నారు. అందుకే మర్డర్ జరిగి ఇంతకాలం జరుగుతున్నా కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ రావడం లేదు. కేసులో అనేక కోణాలు, మలుపులు ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది ప్రస్తుతానికైతే. అంతేకాదు హంతకులు ఎలాంటి క్లూ లేకుండా జాగ్రత్త పడడం కూడా కేసు నిర్ధారణలో ఆలస్యానికి గల కారణంగా తెలుస్తూ ఉంది. అయితే మనం చూసుకునే ఉన్న గండికోట మైనర్ బాలిక వైష్ణవిని హత్య చేసింది ప్రియుడి లోకేష్ అని మొదట అందరూ భావించారు. అయితే తర్వాత హంతకుడు అన్ననే అని చెప్పి అభిప్రాయం కూడా కొంతవరకు వ్యక్తమైంది. ఇప్పుడేమో తల్లి కోణం నుంచి కేసును పోలీసులు, మీడియా విశ్లేషిస్తోంది. అసలు కారణం ఏంటనేది మాత్రం పోలీసులు నిర్ధారించడం లేదు. ఇందుకు చాలా సమయమే పట్టేలా ఉందని తెలుస్తూ ఉంది. మీడియా వారు ఎవరికి తోచిన ఊహాగానాలు వాళ్ళు చేస్తూ ఉండడంతో పోలీసులు మాత్రం నిజాలు తెలుసుకోకుండా తొందరపడద్దని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ మరీ ఇంతకాలం మలుపుల మీద మలుపులు తిరుగుతూ కేసు ఎంతకు ఒక కొలిక్కి రావడం లేదని అయితే మనకు తెలుస్తుంది. అయితే వైష్ణవి హత్య కేసు ఇదొక నిజంగానే పెద్ద మిస్టరీగా తెలుస్తుంది మనకి. వైష్ణవి తల్లి ప్రవర్తన మీద కూడా తాజాగా అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. మనం చూసాం, తల్లికి సంబంధించిన వ్యక్తులే పరువు కోసం మైనర్ బాలికను హత్య చేసి ఉంటారని కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒకవైపు వైష్ణవి ప్రవర్తన మీద కూడా పుకార్లు వస్తూనే ఉన్నాయి. 10వ తరగతిలోనే వైష్ణవి ఇంకొకరిని ఇష్టపడిందని కొంతమంది విశ్లేషణలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే గండికోటలో టెలిఫోన్ సిగ్నల్ లేని ప్రాంతాన్ని చూసుకుని హంతకులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. మైనర్ బాలికను చంపడానికి ఎవరికి ఏ కారణాలున్నాయో కూడా పోలీసులు ఇంకా నిర్ధారించలేకపోతున్నారు. ఒక్కో కోణం నుంచి ఒక్కో అంశం బయటికి వస్తుండడంతో మొత్తానికి ఏమి జరిగిందనే దాని మీద పూర్తి ఆధారాలు దొరికితేనే కానీ మాట్లాడలేమని పోలీసులు కూడా తేల్చి చెప్పేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే సెల్ ఫోన్ డంప్, సెల్ఫీ ఫోటోలు, అలాగే ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు, ఇతర యాప్ల వినియోగంపై పోలీసులు ఆరా అయితే తీస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా వినిపించిన అనేక వాదనల్లో దేనికి కూడా సరైన ఆధారాలు లేకపోవడమే
ఇప్పుడు పోలీసులను కూడా చిక్కుల్లో పడేస్తుందని చెప్పొచ్చు. అందుకే ఈ కేసులో మిస్టరీ వీడడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని పోలీసులు కూడా తేల్చి చెప్తున్నారు. వందల సంఖ్యలో పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తూ ఉన్నారు. కానీ ఎటు కూడా అంతు చిక్కడం లేదు. ఈ హత్య కేసులో ఎన్నో అనుమానంగానే ఉన్నాయి, ఆరోపణలుగానే ఉన్నాయి. అయితే పుకార్లు మాత్రం షికార్లు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ పర్టికులర్ కేసులో పోలీసులు సాక్ష్యాలతో నిజాలు తేల్చేదాకా బాలిక హత్య కేసుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరన్నది తేల్చడానికి కొంత సమయం పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే వాస్తవాలు వెలుగులోకి పోలీసులు తెస్తారని అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. అసలు ఈ కేసులో ఏం జరుగుతుందనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఒకవైపు కుటుంబ సభ్యులకు అర్థం కావట్లేదు, ఒకవైపు పోలీసులకు అర్థం కావట్లేదు. ఎన్నో అనుమానాలు అయితే వచ్చాయి. ఫస్ట్ లోకేష్ అని, తర్వాత కుటుంబ సభ్యులని, ఇప్పుడు ఎవరు చేశారు, అసలు ఈ హత్య చేయడానికి గల కారణాలు ఏంటనేది కూడా పోలీసులు ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు. చూడాలి మరి ఈ కేసులో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయి ఏంటనేది.